వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసారి కొత్త రాజకీయ సన్నివేశం ఆవిష్కృతమవుతోంది. కొందరు కీలక నేతలు ఎంతో కాలంగా రాజకీయాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తున్నా, వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నా ఇప్పటి వరకు వారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీ చేయని నాయకులు కొందరు తొలిసారి ప్రజా తీర్పు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత బీజేపీలో చేరిన సీఎం రమేష్ 2012 నుంచి 2024 ఏప్రిల్ వరకు 2 పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఇదే తొలిసారి. బడా కాంట్రాక్టర్ గా పేరున్న సీఎం రమేష్ పోటీ చేస్తుండటంతో అనకాపల్లి లోక్సభ స్థానంపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. అదేవిధంగా 5 ఏళ్ల కిందట తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన వ్యాపారవేత్త సుజనా చౌదరి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కేంద్రంలో సహాయ మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ ఇక్కడ పోటీలో ఉన్నారు. మరొక నేత విజయసాయిరెడ్డి ఇటు వైసీపీలో కీలకంగా ఉండటమే కాకుండా అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దగ్గరగా కనిపించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. వైసీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంతకాలం కిందట టీడీపీలో చేరటం, నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో ఆయనపై పోటీగా విజయసాయిరెడ్డిని బరిలోకి దించింది వైసీపీ. కొద్ది నెలల కిందటి వరకు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డిలో ఇప్పుడు నెల్లూరులో ప్రత్యర్థులుగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మరొక కీలక మహిళా నేత వైఎస్ షర్మిలది కూడా అదే పరిస్థితి. వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ కు సొంత చెల్లెలైన వైఎస్ షర్మిల తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కడప లోక్సభ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆమె పోటీ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి ముందు ఆయన విజయం కోరుతూ ఆంధ్రప్రదేశ్లో షర్మిల పాదయాత్ర చేశారు. అనంతరం ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణలోనూ పాదయాత్ర చేశారు. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం అనూహ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న ఆమె తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరొక కాంగ్రెస్ నేత కొప్పుల రాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాల నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. 1981 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన కొప్పుల రాజు 2013లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా ఉంటూ తన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ టీంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగాను ఉన్న కొప్పుల రాజు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న వీరు గెలుస్తారో లేక ఓటమి పాలవుతారో వేచి చూడాల్సి ఉంది.